ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బతుకు జట్కా బండి లాంటి ఫేమస్ షోలోని సంక్రాంతికి వస్తున్న లాంటి ఫేమస్ సినిమా వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి మన జూనియర్స్ రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ దెం. బతుకు జట్కా బండి దారి చూపేనండి. 108 కి ఫోన్ చేస్తే అంబులెన్స్ బండి వస్తుంది, 100 కి ఫోన్ చేస్తే పోలీసు బండి వస్తుంది. కాదని అమ్మాయికి అన్యాయం చేస్తే మా బతుకు జట్కా బండి వస్తుంది. ఏవైనా మేడం, సమాజంలో అమ్మాయిల మీద జరిగే అన్యాయాలు చూసిన చాలా బాధగా ఉందండి. అన్యాయం చేసిన నీకే అంత బాధ ఉంటే ఆ అన్యాయానికి గురైన వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించు సుధీర్. న్యాయానికి అన్యాయానికి తేడా ఏంటి మేడం? మీరు ఏదో చేస్తారని మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారే, అది న్యాయం. కానీ ఏమీ చేయకుండా అక్కడ అలాగే కూర్చున్నారే, ఇది చాలా అన్యాయం. ఈ రోజు మన ముందుకు వస్తున్న జంట ఎవరో తెలుసా? మొన్న మధ్య సంక్రాంతికి వస్తున్నామని మన అందరి ముందుకు వచ్చారు. ఇప్పుడు బతుకు జట్కా బండికి వస్తున్నామంటూ మీ ముందుకు రాబోతున్నారు భాగ్యం, రాజు. వీళ్ళిద్దరిది చూడ చక్కనైన జంట. గోదావరి గట్టు మీద వీళ్ళ పచ్చటి కాపురంలో ఒక ఆవిడ అడుగు పెట్టింది. ఆది దంపతులండి బాబు. దిష్టెట్కరా పడితే మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు బా? కరెక్ట్ కరెక్ట్. వస్తావని వచ్చాను. నేను వస్తానా? అసలు భాగ్యం దౌర్భాగ్యానికి కారణం ఏంటి? రాజు భార్య ముందు భటుడులాగా ఉండటానికి రీజన్ ఏంటో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ భాగ్యం. మేడం 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 ప్లీజ్ మేడం, మీరే నన్ను ఎలాగైనా ఆ నీచుడి నుంచి, ఆ దుర్మార్గు నుంచి, ఆ మోసగాడి నుంచి మీరే నన్ను ఎలాగైనా కాపాడండి మేడం, ప్లీజ్ మేడం. ఆ నీచుడు, ఆ మోసగాడు, ఆ దౌర్భాగ్యుడు ఎక్కడున్నాడు? ఏంటి సీతారాముడా, నిజమేంటో ఇప్పుడు వినండి. మోసగాడు మాసిన రాజు, ఆటగాడు మాసిన రాజు. భాగ్యం సారీ బా, లవ్ యూ బా. తిట్టాల్సివన్నీ తిట్టేసి ఏంటి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను నా ముందే భార్య మీద చేయెత్తుతావా? ఇక్కడి నుంచి బయటకు కూడా వెళ్ళలేవు. అంత భాగ్యం నాకెక్కడిది మేడం? సెట్ టైట్ ఏంటి చెక్ చేసుకుంటాను మేడం. అయినా ఇందాక మీరేమన్నారు మేడం? బయటికి వెళ్ళలేవు అన్నా. నేను తలుచుకుంటే మీరు బయటికి వెళ్ళలేరు మేడం. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా మేడం మీకు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? బుల్రాజు. ఏం జరిగింది నాన్న? మీ నాన్న ఇద్దరు అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు. కంగ్రాట్స్. మీ నాన్న వల్ల ఇద్దరు జీవితాలు నాశనం అయ్యారా? లెట్ వీడియో. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పీకేస్తా. నీకు నా టంగ్ పవర్ గురించి తెలీదు. నేను మామూలు గిట్ని కాదు, ఓటీటీ గిట్ని. నా టంగ్ పవర్ తెలుగు రాష్ట్రాలు మొత్తం తెలుసు. అసలు నేను ఎవరో నీకు తెలుసా? రోజా రోజా రోజా. నువ్వు రోజా అయితే నేను రాజు, బుల్లి రాజు. అరే నీతో మాట్లాడడానికి రాలేదు నాన్నోయ్. ఏట్రా నీకు సర్ప్రైజ్ తెచ్చా. నేనంటే ఎంత ఇష్టం రా నీకు. నీ ఇద్దరిని కలిసి నేను కొరికేస్తా. నువ్వు ఉండతా నాన్నోయ్. పిన్ వచ్చింది. పిన్నే అదే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నువ్వు నడిచే నేల పైన నేను నడిచా నీడగా, నిన్ను తాకి వీచుగాలే పీల్చుకున్న శ్వాసగా, నిన్ను నన్ను జంట కలిపి మన ప్లాగా మారగా, మనమన్న మాటే ఎందుకు ఉన్నదొక్కరైతే.
నువ్వెవరమ్మా? నేను దేవకన్యాని మేడం. దేవకన్య? అవును మేడం. ఇప్పుడు భూమి ఉందా? నన్ను తొక్కితే అది పిట్ట భూమి అయింది. నేను తొక్కితే నువ్వేమవుతావు కూడా తెలీదు. అవును, ఈయన నీకేమవుతాడమ్మా? మా ఆయన మేడం. మరి నీకేమవుతాడు? నాకు ఆయన అవుతాడు మేడం. ఒక ఆయన ఇద్దరికెలా ఆయన అవుతాడు? ఇప్పుడు చంద్రుని మీరేమంటారు? చందమామ. నువ్వు చందమామ. ఒక మామ ఇద్దరికి మామ అయినప్పుడు ఒక ఆయన ఇద్దరికి ఆయన అవ్వకూడదా మేడం? అసలు ఇతన్ని ఎలా ప్రేమించావు నువ్వు? ఇప్పటి వరకు నేను ఎంత మందిని చూశాను, నేను అస్సలు వాళ్ళ ప్రేమలోనే పడలేదు మేడం. మరి? కానీ ఏంటో ఆ కళ్ళలో చక్రాలు, ఆ చక్రాలు చూసినాక నేను ప్రేమలో పడ్డాను మేడం. నా మొగుడి కళ్ళలో చక్రాలు చూడడానికి నువ్వెవరే? ముచ్చి మొహం దానా. నా బాయ్ ఫ్రెండ్ కళ్ళలో చక్రాలు చూడడానికి నువ్వేర్తావే కొండ ముచ్చి మొహం దానా. నన్నే కొండ ముచ్చి అంటావే. ఏయ్, జరగలే. హాయ్ రాజు. నువ్వెందుకు కూర్చున్నావే? చెప్పమ్మా, నీకు ఈయన ఎలా పరిచయం? నాకు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చాడు మేడం. పోలీస్ ట్రైనింగ్ ఇస్తే భార్య ట్రైనింగ్ తీసుకున్నావా తల్లి? నన్ను ఏం చేయమంటారు? ఆయన నన్ను రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొట్ట అంటే రెచ్చిపోతా మేడం, రెచ్చిపోతా మేడం. నేను రెచ్చిపోయాననుకో, మీను డింగ్ 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 డింగ్, మీను డింగ్ 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 అసలు బోల్కే అని రెచ్చగొట్టాడు మేడం. అసలు నువ్వు అన్నం తింటావా పెరుగన్నం తింటావా? బుల్రాజు. ఏంట్రా ఇందాకటి నుంచి చూస్తున్నా? ఏంటా లుక్? ఏం చేస్తావు? కూర్చోపోయి. భాగ్యం, నీకెలా పరిచయం అమ్మాయినా? చూడలేక చేస్తున్నా. ఆ సిగ్గు ఆపి ఆన్సర్ చెప్పు. నాకు ట్రైన్ లో పరిచయం అయ్యాడు మేడం. 10 నిమిషాలు మాట్లాడాను, పెళ్లి చేసేసుకున్నాను. పట్టాల మీద ఉండగానే పట్టాలు తప్పేసావు అనమాట. అయినా 10 నిమిషాలు మాట్లాడి అసలు ఎలా పెళ్లి చేసుకున్నావు? మేడం, నేను రోజ్ మిల్క్ తాగుతుంటే రోజ్ మిల్క్ ఇంకో రోజ్ మిల్క్ తాగుతున్నట్టుందని కంప్లైంట్ ఇచ్చాడు మేడం. అది కంప్లైంట్ కాదే, కాంప్లిమెంట్. చదువురాని ముద్ద, చదువురాని ముద్ద. సారీ బా. లవ్ యూ బా. రోజు మిల్క్ దాటం కాదు, నీ మొగుడు రోజు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో కాస్త చూసుకోవాలి. అయినా నిన్ను కాదు తిట్టాల్సింది. ఏదైనా మాట్లాడరా ముచ్చు మొహం వేసుకొని. బుల్రాజు. ఏంట్రా చూపు? ఏం చేస్తావు? కోల్కెత్తాను, కోల్కెత్తాను. మేడం, పోయి కూర్చో. ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థమే కావట్లేదు. ఆయన పెళ్లికి ముందు నాతో డాన్స్ చేశాడు మేడం. ఆయన నాకే కావాలి. ఆయన మా ఆయన. అసలైన నా అందం నీకెక్కడుంది పిట్ట మొహన్ దానా? వచ్చిందండి వయ్యారి. నిధి అందం కాదు మందం. రాజు, నువ్వు చెప్పు, నేనందమా తొన్నందమా? బా, నువ్వు కూడా చెప్పు బా. నేనా అదా? రాజు బా, రాజు బా, రాజు బా. ఆపండి. నువ్వు కాదు, నువ్వు కాదు, రోజా గారు అందంగా ఉన్నారు. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, అబ్బా అంజలి నువ్వే. బుల్రాజు, నీ నాన్న బుర్ర సూపర్ రా. అంత బుర్రన్న ఎలా వదిలేసుకున్నా పిన్ని? తింగరోడా, అది వదిలేసింది కాబట్టి నువ్వు మా ఇంట్లో పుట్టావురా తింగరి వెదవా.
ఇలా ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే ఇప్పుడు మనం లాయర్ ని డాక్టర్ ని పిలవాలి. లెట్స్ వెల్కమ్ లాయర్ గారు అండ్ డాక్టర్ గారు. బతుకు జట్కా బండి దారి చూపేదండి బతుకు జట్కా బండి. ఈ సమస్యను పరిష్కరించాలంటే ఏం చేయాలి? ఏమండి ఈయనకి ఒక్క కేసే కాదండి, ఊర్లో చాలా కేసులు ఉన్నాయి. నిజమా? మేడలెక్కి డాన్సులు ఆడేవాడు, పెంకులు పడిపోయి. అంతేకాదు మేడం, వీళ్ళు వేసే డాన్స్లకి అప్పడాలు వడియాలు అయిపోతున్నాయంట. చూసారా? మరీ దారుణం. ఎంత పెద్ద పనిందో. ఇతర మామూలు కాదండి. ఐపీసీ 120/C/24/5 ఈ సెక్షన్ ప్రకారం 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాలి. బుల్రాజు సుధీర్ చూడు. చాలు ఆ? చాలు ఇంకా చాలు. మా నాన్న మీ మేళ్ళకి డాన్స్ చేశాడా? అవును బుల్రాజ్ గారు. మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఆ, ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ ఏంట్రా? ఆఫ్ బ్రెయిన్ నా కొడుకని. అప్పుడాలు ఒడియాలనియా? అవునండి. మా నాన్న వేసేదే నాజుగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ ఫోన్ చెట్టి ఇట్టా 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 అంటాడు. దానికే అప్పుడాలు ఒడియాలు అయిపోతాయండి. వేస్ట్ బాగుందనా? మా నాన్న అంటే నా ప్రాణం. ఎవరైనా ఏమన్నా అన్నారో నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. అరే వీళ్ళనంటే అన్నావు కానీ పాపం మీ అత్త బంగారం. మీ అత్తని మాత్రం ఏమీ అనకే. అత్త నీ దగ్గరికే వస్తున్నా. మా నాన్న అనేసి మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉంటావా? మా నాన్నకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందనే గొడవ చేస్తున్నావు, కానీ సిద్ధురి గడికి ఇంటింటికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అవి కనపడవా మీకు? నా మీదకి వచ్చినట్టుంది. బుల్రాజ్ గారు గన్నీరిపోయింది చూసుకోండి. లాస్యా ఎంబీబీఎస్ డాక్టరా? అవునండి. ఒకసారి ఎంబీబీఎస్ ఫుల్ వన్ చెప్పు. ఎల్ తర్వాత ఎం. నువ్వు డాక్టర్ ఎట్లా అయ్యావే? సార్ నేను వెళ్తాను సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. ఆవిడని ఏదో అనండి, నన్నే అంటారా? వద్దులే, ఆడు ఫ్లోలో అన్న అంటాడు. ఏంట్రా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, కొట్టేస్తా. ఆనవ్ 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 ఆనవ్. నా భాగ్యాన్ని తిట్టావు ఊరుకున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ తిట్టావు ఊరుకున్నాను, కానీ నా కొడుకు జోలికి వచ్చావనుకో ఏం చేస్తావరా? కోల్కెత్తా నీకు కోల్కెత్తా నీకు కోల్కెత్తా. మీ ఇద్దరిని కలిసి పీకి పారేస్తా. ఏంటే మీను అప్పుడెప్పుడు ప్రేమించిన పాపానికి ఇప్పుడు నా బ్రతికి జక్క బండికి తెచ్చావు కదే. బ్రేకప్ అయిన తర్వాత ఒక్కసారైనా తిరిగి చూసావంటే వంట మకం దానా. అలా గడ్డిపెట్టి బా నువ్వు. వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. ఎంత బాగా చూసుకున్నానే. రోజు మీకు ఇచ్చిన పాపానికి ఇప్పుడు నా రక్తం తాగుతున్నావు కదే. నాకు నువ్వు వద్దు అసలు నాకు పంచాయతీ వద్దు. నేను ప్రశాంతంగా కాశీకి వెళ్తున్నాను. నారాయ్ నేను నీ కూడా హాఫ్ టికెట్ తీసుకున్నాను రా బుల్రాజు. కోల్కతా వెళ్ళంపా. చూసారుగా, వీళ్ళ సమస్యని మనం పరిష్కరిద్దామంటే వాళ్ళ సమస్యని వాళ్ళే పరిష్కరించుకున్నారు. సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. Basically, technically, logically, practically, and finally, it's an attitude పొంగల్. సినిమా అంత బ్లాక్ బస్టర్, స్కిట్ కూడా అంతే బ్లాక్ బస్టర్ సార్. అసలు మామూలు కాదు, ఎక్స్ట్రాడినరీగా చేశారు. 2 విషయాల్లో భయపడ్డా నేను. యాక్చువల్ గా బతుకు జట్కా బండి షోలో రోజా గారు క్లోజ్ పడ్డప్పుడు ఏమన్నా నాకు బాధేస్తుందో కొట్టేస్తుందో అని భయం ఉంటుంది మనకి. నాకు బుల్రాజు గారి నుంచి టెన్షన్ ఉంది, లేచి అని బాధేస్తే. 2 వాడు ఎక్కడ తిడతాడని భయంగా ఉంది నాకు. వాడు ఫ్లోలో టైం బాగుంది, నన్ను ఏమల్లా లాస్ట్ అనైతే అమ్మో నా సైడ్ తిప్పద్దు అనుకున్నా. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై ఎవ్రీబడి హియర్. శ్రీవిష్ణు గారు చాలా బాగా మళ్ళీ రీక్రియేట్ చేశారు. చాలా బాగుంది. అందరూ జూనియర్ వెంకటేష్ గారు, భాగ్యం, మీను చాలా ఎనర్జెటిక్ గా వచ్చింది, చాలా బాగా చేసింది, చాలా హుషారుగా ఉంది. బుల్రాజుకి రోజా గారి దగ్గర పడుతుందేమో అని డౌట్ వచ్చింది. లక్కీగా ఎస్కేప్ అయ్యాడు. అందరూ కూడా చాలా బాగా చేశారు. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ హియర్. ప్లీజ్